భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా ఆ దాడులను భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఏ దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది? భారత్తో యుద్ధం చేసే సత్తా పాక్ ఉందా? ఇంతకు భారత్ పాక్ దేశాల బలబలాలేంటనే చర్చ ఊపందుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత్ చర్యలతో దాయాది పాక్ అక్కసు వెళ్లగక్కుతోంది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు పాక్ ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంట మరోసారి కాల్పుల కలకలం రేగింది. పాక్ ఆర్మీ భారత్ను రెచ్చగొట్టే ధోరణితో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ప్రతిదాడులు జరిపింది. పాక్ సైన్యం కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. మరోవైపు భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సింధు నదీ జలాల నుంచి ఒక్క నీటి చుక్క కూడా పాకిస్తాన్కు పోనీయమని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఇప్పటికే సింధు దాని ఉపనదులపై ఉన్న గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది పాకిస్తాన్కు చెందినదని, ఆ నదిలో నీళ్లు పారాలని, లేకుంటే వారి నెత్తురు పారుతుందంటూ బిలావల్ భుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూ సరిహద్దు వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించింది. భారత్ కూడా భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే చోటు చేసుకునే పరిణామాలు ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధాల దేశాలే. అయితే శత్రువులను ఎదుర్కొనేందుకు ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయనేది పరిశీలిస్తే భారత్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర 165 వరకు ఉన్నాయి. ఇక మిసైల్స్ విషయానికి వస్తే భారత్ దగ్గర అగ్ని, బ్రహ్మోస్ వంటి ఉన్నాయి. ముఖ్యంగా అగ్ని మిసైల్ పాకిస్తాన్లోని అన్ని ప్రధాన నగరాలను, న్యూక్లియస్ స్థావరాలను డిస్ట్రాయ్ చేయగలదు. ఇక బ్రహ్మోస్ మిసైల్స్ అనేది భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది ఎయిర్, ల్యాండ్, షిప్ నుంచి ప్రయోగించవచ్చు. స్పీడ్, ఖచ్చితత్వం, తక్కువ సమయంలో ప్రయోగ సామర్థ్యం బ్రహ్మోస్ మిసైల్ సొంతం. బ్రహ్మోస్ మిసైల్ స్పీడ్ను కనిపెట్టి వెంటనే తిప్పికొట్టడం పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు కష్టతరమని చెప్పొచ్చు. డీప్ స్ట్రైక్ కేపబిలిటీ కలిగి ఉన్న ఈ బ్రహ్మోస్ మిసైల్ పాక్లోని కమాండ్ సెంటర్లు, రాడార్ స్టేషన్లు, నేవల్ డాక్స్, మిలిటరీ బంకర్లను తాకగలదు. సుకోయ్ 30 MKI నుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ వేరియంట్ ద్వారా పాక్ అంతర్గత టార్గెట్లను కూడా తక్కువ సమయానికే ఛేదించవచ్చు. పాకిస్తాన్ దగ్గర షాహీన్, ఘోరీ, బాబర్ అనే మిసైల్స్ ఉన్నాయి. పాక్ దగ్గర ఉన్న మిసైల్స్ కంటే భారత్ వద్ద ఉన్న అగ్ని, బ్రహ్మోస్ మిసైళ్లు వేగం, పరిధి, ఖచ్చితత్వంలో చాలా మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్ స్పీడ్ని తట్టుకునే ఆయుధాలు పాక్ వద్ద లేవనే చెప్పాలి. భారత్ వద్ద 600కు పైగా ఫైటర్ జెట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 350 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. భారత్ వద్ద రఫేల్, సుకోయ్ అనే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద F-16, JF-17 ఫైటర్ జెట్లున్నాయి. రఫేల్ సింగిల్ స్ట్రైక్తో పాక్ ఆర్మీ క్యాంప్ను 400 కిలోమీటర్ల దూరం నుంచే తుడిచిపెట్టగలదు. 4 యుద్ధ విమానాలు చేయగలదు యుద్ధం. ఒక్క రఫేల్ మాత్రమే చేయగలదు. భారత్కు ఉన్న నావికాదళ శక్తి సముద్రంలోనే శత్రువుకు చుక్కలు చూపించగలదు. భారత్ వద్ద విధ్వంసకర నౌకలు 13, ఫ్రిగేట్లు 1, పెట్రోల్ నౌకలు 19 ఉన్నాయి. భారత్ వద్ద మొత్తం సుమారు 135కి పైగా యుద్ధ నౌకలు ఉన్నాయి. అలాగే 20 జలంతర్గాములు, 3 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 5 సబ్మెరైన్లు ఉండగా అందులో 4 రిపేర్లో ఉన్నట్లు సమాచారం.
భారత్ వద్ద విమాన వాహక నౌకలు కూడా ఉన్నాయి. వాటిలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అత్యంత శక్తివంతమైనవి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యా నుంచి కొనుగోలు చేసిన విమాన వాహక నౌక. కియోవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్కో విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మించారు. ఇది 2013లో భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. 1987లో సోవియట్ యూనియన్ రోజుల్లో దీన్ని నిర్మించారు. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది 40 యుద్ధ విమానాలను స్వయంగా మోసుకెళ్లగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ జనరల్ ఎలక్ట్రిక్ లో శక్తివంతమైన టర్బైన్లతో అమర్చబడి ఉంది. ఈ యుద్ధ నౌకలో 2 స్క్వాడ్రన్ల MiG-29 ఫైటర్ జెట్లు, 10 క్మాయికా 31 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ విమాన వాహక నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కిలోమీటర్లు. ఇందులో 64 బరాక్ క్షిపణులతో ఉన్నాయి. ఇవి ఓడ నుండి గగనతలానికి దాడులు చేయగలవు. ఐఎన్ఎస్ విక్రాంత్ దాని బలం, సామర్థ్యాల కారణంగా ప్రపంచంలోని టాప్ 10 విమాన వాహక యుద్ధ నౌకలలో ఒకటిగా ఉంది. ఇక భారత్ వద్ద 14 లక్షల సైన్యంతో పాటు 4500 యుద్ధ ట్యాంకులున్నాయి. పాకిస్తాన్ వద్ద 6.5 లక్షల సైన్యంతో పాటు 2400 యుద్ధ ట్యాంకులున్నాయి. ప్రస్తుతం పాక్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదుగుతోంది భారత్. అయినప్పటికీ భారత్ను రెచ్చగొట్టే విధంగా పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలో ఎన్నోసార్లు భారత్ మీదకు తెగబడి వారం రోజుల్లోనే చేతులెత్తేసి మోకాళ్ల మీద నిలబడి శరణు వేడిన సందర్భాలు పాక్కు వచ్చాయి. బతికితే చాలు దేవుడా అంటూ పలాయనం చిత్తగించిన పాకిస్తాన్ సేనలు ఇప్పుడు మళ్లీ ఏం చూసుకుని బోర్డర్లో సైనిక సన్నాహాలు చేస్తున్నాయో అర్థం కావడం లేదు. భారత్ శక్తి సామర్థ్యాల ముందు పాక్ ఏమాత్రం నిలబడలేదు. ఆ విషయం పాక్కు తెలియంది కాదు. కానీ దేశం పరువు కాపాడుకునే క్రమంలో పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఉగ్రవాద ఫ్యాక్టరీని నడుపుతున్న పాక్కు భారత్ ధీటుగా సమాధానం చెప్పడం మాత్రం ఖాయం. ఒకవేళ భారత్తో పాక్ యుద్ధం చేసే సాహసం చేస్తే మన దేశ సైన్యం ధాటికి కొన్ని రోజుల వ్యవధిలోనే పాక్ సైన్యం చేతులెత్తేయడం ఖాయం. ప్రస్తుతం పాక్ భారత్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదు. భారత్ ముందు పాక్ ఆటలు ఏమాత్రం సాగవు. భారత్తో పాక్ యుద్ధం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు సరిహద్దుల్లో భారత్ పై కాల్పులకు తెగబడుతున్న సైన్యం భారత్ ను యుద్ధం వైపు అడుగులేసేలా చేస్తుంది. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే దాయాదికి మన దేశం సత్తా ఏంటో తెలుస్తుంది.